కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో డీకేటీ భూములపై అక్రమాలకు గురైన కబ్జాకు గురైన భూములపై స్పెషల్ ఆఫీసర్తో సర్వే చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓతో డీకేటీ భూములపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్లోని బ్రహ్మంగారి మఠం మండలంలో రికార్డులతో 7,600 ఎకరాల భూమి ఉంటే అదే ఆన్లైన్ నందు 15,000 ఎకరాలుగా నమోదై ఉన్నాయని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అన్నారు. ఎవరు ఊహించిన విధంగా బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. స్పెషల్ ఆఫీసర్ శిరీష్తో ప్రత్యేక టీం సర్వే చేసి ఆక్రమణకు గురైనటువంటి భూములు వెలికితీత కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అర్హులైన పేద ప్రజలకు భూములు పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతారని మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని 14 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. డీకేటీ పట్టాలు లేకుండా భూములు విచ్చలవిడిగా ఆన్లైన్ చేశారన్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో 7,600 ఎకరాలు ప్రభుత్వ భూమికి గాను 15,000 ఎకరాలు ఆన్లైన్ చేశారన్నారు. బ్రహ్మంగారి మఠం నుండి బద్వేల్కు వెళ్లే రోడ్డు డబల్ లైన్ పూర్తి చేస్తామన్నారు. శ్రీ జగన్మాత ఈశ్వరీదేవి మఠంకు 3 కోట్లు కేటాయించడం జరిగిందని, పార్టీలకు అతీతంగా మనతనాన్ని తేడా లేకుండా అందరికీ న్యాయం చేయడమే లక్ష్యం అన్నారు. భూ ఆక్రమణలపై సర్వే చేస్తున్నారని, కోర్టుకు వెళ్తే సహించేది లేదన్నారు. ప్రజలు నాయకులు సహకరిస్తే అందరికీ న్యాయం చేయొచ్చన్నారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్. ఇంకా ఒకటి ఏంటంటే బ్రహ్మంగారి సిద్ధయ్య మఠం బాగా అభివృద్ధి అయింది. నాకు నెక్స్ట్ టాస్ ఏంటంటే బ్రహ్మంగారి మఠం. బ్రహ్మంగారి మఠం కూడా ఎవ్వరు ఊహించకూడదు ఇంత అభివృద్ధి అయిందని చెప్పి. ఎందుకంటే సెంటర్లో కానీ అవన్నీ ఏం చేయాలని చెప్పి మేము మన స్పెషల్ ఆఫీసర్ని కూర్చోబెట్టి మాట్లాడి దానికి అభివృద్ధి చేసేదానికి ఏ రకం పోవాలా మన అధికారులు, అదే రకం మన లీడర్లు మీ అందరూ కూర్చొని మా కోరిక ఒకటే, ఇంతకుముందు ఎవరు అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి మన చేతి చూపించాలనేది ఆశయం. నాకు ఆశయానికి మీరు మనం అందరం సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అదే రకంగా ఈశ్వరదేవి మఠానికి మొన్ననే నా కాడికి వచ్చారు. మేము ఆల్రెడీ నిన్న మినిస్టర్తో మాట్లాడి ఆ ఈశ్వరదేవి మఠానికి కూడా 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా అయ్యేదానికి ప్రపోజల్ అయిపోయింది. తొందరగా అది కూడా శాంక్షన్ అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకా ఏమైనా నిధులు అంటే మన మండలం చాలా వెనుకబడిపోయింది మండలం. అదే చెప్పిన మన సీఎం దగ్గర పోయినప్పుడు బ్రహ్మంగారి మఠం నుంచి యాడికి నందిపల్లి వరకు డబల్ రోడ్ కావాలా, సౌదేపల్లి నుంచి అట్లా ముడమాల వరకు డబల్ రోడ్ కావాలా అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి 50 కోట్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ ఇస్తే పర్వాలే, లేకుంటే కినా ఢిల్లీ లెవెల్కైనా పోయి మన సిఆర్ గ్రాంట్ ఉంటుంది, అక్కడైనా మా కొడుకు ఎంపీగా ఉన్నాడు కాబట్టి అక్కడైనా కూడా తీసుకుపోయి ఖచ్చితంగా గ్రాంట్ తీసుకొచ్చేకి నేను ప్రయత్నం చేస్తా. నాకు కావాల్సిన అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నాం. వేరే ఆశయం కాదు, వేరే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడేది కాదు. నాకు కావాల్సిన నా మండలం అభివృద్ధి చేసే పథకంలో మేము ముందుకు పోతున్నా. అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. మన మఠం ప్రాంగణంలో మఠం ప్రాకారపు నిర్మాణం 1,20,00,000 రూపాయలు ఒకటి కంప్లీట్ అయింది, అది కూడా ఓపెన్ చేస్తాం. కళ్యాణ మండపం నిర్మాణం 98 లక్షలు అయిపోయింది. అదే టీటీడీ సదనం ముందు సీసీ ఫ్లోరింగ్ 40 లక్షలు, పోలేరమ్మ గుడి వద్ద టాయిలెట్ బ్లాక్ 42 లక్షలు, పోలేరమ్మ గుడి వద్ద ఫ్లోరింగ్ 29 లక్షలు, 3,40,00,000 రూపాయలు కంప్లీట్ అయిపోయింది. అది కాకుండా ఇంక మళ్ళీ ఇవన్నీ చేయాలని ప్రపోజల్ పెట్టాము. మఠం సెట్స్ చేయాలని 1,20 లక్షలు, నూతన కాంప్లెక్స్కు 90 లక్షలు, గోవిందమాంబ సదనంకు ఫ్లోరింగ్ 21 లక్షల, నూతన డార్మెంటరీ వెనక భాగంలో ఫ్లోరింగ్ 7,10,000, నూతన పుస్తకం మరియు లడ్డు విక్రయ కేంద్రం 4,20,000, రథమునకు నూతన సెటర్స్ నిర్మాణానికి 7,75,000, మొత్తం 2,97,55,000 రూపాయలు. ఇది కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి. మావి ఆలోచనలు చేసిన తర్వాత చెప్పాలి. ఎవరు చెప్తే ఎవరికే చేయలేదని వీళ్ళు మా మీద చేస్తారు. మేమన్నీ ఎవరు చెప్పేవాళ్ళం కాదు, పని చేసేవాళ్ళము. ఇంకా వేరే ప్లానింగ్ ఉన్నాయి, అవన్నీ కూర్చొని ప్లాన్ చేసి